హాయ్! హలో అండి. నమస్తే. ఈరోజు వీడియో అనేది ఆపరేషన్‌కి ముందు నా స్కానింగ్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి? అండ్ అలాగే ఎటువంటి పరిస్థితుల్లో సి సెక్షన్ ఎమర్జెన్సీగా చేయించుకోవాల్సి వచ్చింది? అలాగే మీరు చూస్తారు డిశ్చార్జ్ డే అండి. ఓకే. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు నా స్కానింగ్ రిపోర్ట్స్ అండి ఇవి. ఏఎఫ్ఐ అనేది నార్మల్‌గా 10-12 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. నైన్త్ మంత్ వచ్చేసరికి. కానీ ఇప్పుడు మీరు చూస్తున్నారు స్కానింగ్ రిపోర్ట్‌లో ఏఎఫ్ఐ అనేది 7-8 సెంటీమీటర్స్ మాత్రమే ఉందండి. బేబీ వెయిట్ అనేది 3031 గ్రామ్స్ అనేది ఉందండి. 3 కేజీల 31 గ్రామ్ ఉంది. అలాగే ఏఎఫ్ఐ ఇది బిఫోర్ 2 డేస్ అండి 8-9 సెంటీమీటర్స్ ఉన్నది. ఆఫ్టర్ 2 డేస్ నేను ఇంజెక్షన్స్ అవి తీసుకున్నాను. తర్వాత చూస్తే 7-8 ఇంకా తగ్గిపోయిందండి. సో, దీనివల్ల ఒక్కరోజు కూడా మనం వెయిట్ చేసేదానికి కాదు అన్నట్టు సి సెక్షన్ చేయించుకోవాల్సొచ్చిందండి. ఆఫ్టర్ 36 వీక్స్ నో ఇష్యూ అండి. బేబీ గ్రోత్ అనేది మంచిగా ఉంది. అలాగే 2 ఇంజెక్షన్స్ కూడా 2 డేస్ బ్యాక్ ఇచ్చేసారండి. ఎందుకంటే బేబీ బోర్న్ అయిన తర్వాత తనకే తను ఓన్‌గా డెవలప్‌మెంట్ అవ్వాలండి. రెస్పిరేటరీ సిస్టమ్ అనేది అంటే బ్రీతింగ్ తీసుకోవడం. అందుకోసం ఆ కెపాసిటీ రావడం కోసం 2 ఇంజెక్షన్స్ అనేటివి ఇచ్చేశారు. ఈ ఏఎఫ్ఐ అనేది ఎందుకు అంత డిక్రీజ్ అయిపోయింది అనేది అర్థం కాదండి. ఇది మెయిన్‌గా నేను వాటర్ అయితే బానే తీసుకుంటూనే వచ్చేసాను. కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే నాకు గెస్టేషనల్ డయాబెటిస్ అనేది వచ్చేసిందండి. నాకు ఏ టైంలో అంటే 7థ్ మంత్ ఎండింగ్‌లో ఐడెంటిఫై అయింది. సో, దానివల్ల నేను జ్యూసెస్, ఫ్రూట్స్ ఇట్లాంటివన్నీ కూడా ఏవి తింటే ఏమో అన్నట్టుగా భయపడి చాలా మటుకు తగ్గిచ్చేసాను. ఇంకా వాటర్ అనేది కూడా తీసుకుంటూనే ఉన్నాను. కానీ అడిక్వేట్‌గా అయితే తీసుకోలేదని నాకనిపిచ్చేసింది. డాక్టర్‌కి చూపిస్తే ఇది యాంజిప్రిక్ ప్యాకెట్స్ ఉంటాయి కదా! శాషెట్స్ అవి ఇచ్చేసారండి. అవి వాటర్‌లో కలుపుకొని డైలీ మార్నింగ్ టిఫిన్ తిన్న తర్వాత తీసుకోమని చెప్పారు. అవి కూడా తీసుకుంటూనే వచ్చాను. కానీ ఇంక్రీజ్ అయితే లేదండి. ఇంకెందుకు మనం ఎన్ని రోజులున్నా కూడా ఫస్ట్ సి సెక్షన్ అవ్వడం వల్ల సెకండ్ కూడా ఇదే అని మనకైతే ఫిక్స్ అయిపోయింది. డాక్టర్ చెప్పారు. సో, అలాంటప్పుడు ఇంకా వెయిట్ చేసి ఎందుకు భయపడుతూ ఇంట్లో కూర్చోవడం అన్నట్టుగా మేము ఇంకా అడ్మిట్ అయిపోయాము. ఇది మెయిన్ అయితే రీజన్స్ అండి బిహైండ్ ద సి సెక్షన్. ఇప్పుడు ఇది 4థ్ డే డిశ్చార్జ్ అండి ఇది. నాలుగో రోజు ఇంటికైతే మేము బయలుదేరుతూ ఉన్నాము. బ్యాగ్ అంతా సర్దేశాము అక్కడ ఏవీ లేకుండా. ఇంక ఇంటికి వెళ్ళే ముందు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ క్లిప్పింగ్ అయితే రూమ్ అయితే చాలా హైజీన్‌గా మెయింటైన్ చేసేసారు. 4 రోజులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా అంటే చాలా బాగుందండి హాస్పిటల్ మెయింటెనెన్స్ అయితే. అండ్ అలాగే సిస్టర్సు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా బానే కోఆపరేట్ చేసేసారు. ఇది అండి నాకు ఇంక నెక్స్ట్ మీకు ఇంకా మంచి ఇన్ఫర్మేషన్స్ నేను చేసిన మిస్టేక్స్ అయితే మీరు చేయకూడదు అన్నట్టుగా నేనైతే మీకు ఇన్ఫో చేస్తానండి. అందుకోసమనే ఈ వీడియోస్ అన్నీ కూడా. సో, వీడియోస్‌ని ఎవరు స్కిప్ కాకుండా చూస్తూ ఉండండి. నేను గెస్టేషనల్ డయాబెటిస్‌ని ఎలా నేను మెయింటైన్ చేసుకొని వస్తూ ఉన్నానో వితౌట్ ఇన్సులిన్ అండి. ఇన్సులిన్ లేకుండా నేను ఎలా మెయింటైన్ చేసుకోగలిగాను ఒంటరిగా అనేది కూడా మీకు తెలియజేస్తాను. చాలామంది అనుకుంటూ ఉంటారండి ఇది యాంటీరియర్ సెగ్మెంట్ ఉంటే ఖచ్చితంగా ఆడపిల్ల పుడుతుంది అన్నట్టు. ఇది ఒక అపోహే అని చెప్తాను నేనైతే. ఎందుకంటే నాతోటి నా ఫ్రెండ్ కూడా ప్రెగ్నెన్సీగా ఉంది. తనకైతే పోస్టీరియర్‌లో ఉన్నిందండి. కానీ పాపే పుట్టింది. ఇదంతా కూడా మనం అనుకున్నట్టు కాదండి. దేవుడు ఏదైతే సృష్టిస్తారో అదే ఉంటుంది. సో, ఇంకా మీకు మంచి ఇన్ఫర్మేషన్స్ అయితే ముందు ముందు వీడియోస్‌లో వస్తూ ఉంటాయి. ఎవరు కూడా మిస్ కాకుండా మన వీడియోస్‌నైతే చూస్తూ ఉండండి. నేనైతే మార్చ్ ఎండింగ్ అయితే అనుకున్నాను. కానీ 15 డేస్ ముందే బేబీ అయితే బోర్న్ అయింది. ఎప్పటికి ఏది జరగాలో అదే జరగాలి కాబట్టి మనం ఏం చేయలేమండి. మన చేతుల్లో అయితే ఏం లేదు. కానీ డాక్టర్స్ చెప్పినట్టుగా మనం ఫాలో చేసుకుంటూ పోవాలి. రెగ్యులర్ చెకప్స్ గానీ, స్కానింగ్స్ గానీ, అలాగే మెడికేషన్స్ అన్నీ కూడా మనం క్రమం తప్పకుండా ఏ టైంకి ఆ టైం ఫుడ్ తీసుకుంటూ, అలాగే మెడిసిన్స్ అన్నీ తీసుకుంటూ ఉంటే ఎటువంటి రిస్క్ అయితే ఉండదండి. కానీ లాస్ట్ మూమెంట్‌లో డాక్టర్ చెప్పిన తర్వాత ఏది చెప్తారో దాన్నైతే మనం ఖచ్చితంగా ఫాలో అప్ అయితే చేయాలి. ఇది అండి ఈరోజుటి వీడియో. మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.